నమస్తే అమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. పథకాల విషయంలో ఎలా ఉందంటారు? అది పింఛన్ మటుకు ఇస్తున్నారు బాబు నాకు. అది మహిళలకు 18,000 వేస్తామన్నారు కదా, ఉచిత బస్సు ప్రయాణం అవన్నీ ఏమి లేదు నాన్న. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో అంటే మనకి అన్ని విషయాలు ఎందుకంటే పింఛన్ ఇచ్చే విషయంలో కానీ ఇంటికి వచ్చి మరి డబ్బులు 18,000 వేయటం కానీ తర్వాత ఏది ఇచ్చినా కానీ కొంచెం అన్నీ ఇదిగా ఉండేది. ఇప్పుడు అన్ని సమస్యలుగానే ఉంటున్నాయి, అన్ని సమస్యలుగానే ఉంటున్నాయి. ఎందుకంటే నీళ్ళు మంచి విషయంలో సమస్యగానే ఉంటుంది. ఇంటికి పని మరి రావటం ఈ కరెంటు బిల్లు విషయంలో కూడా సమస్యగానే ఉంటుంది. చాలా సమస్యగా ఉంటుంది బాబు. ఇదివరకు అంతా ఇదిగా ఫ్రీగా మాకు ఇప్పుడే ఉంటుందా. వ్యాపారం చేస్తుంది. అవునులే. మరి ఇప్పుడు గతంలోనేమో వాలంటీర్ చేత పెన్షన్ ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు మరి వాలంటీర్స్ లేరు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు. వాలంటీర్ అంత ముందు ఫస్ట్ తారీఖు తెల్లవారుజామున వచ్చి గొప్ప మమ్మల్ని పిలిచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వటానికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎత్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. 2 రోజులకు ముందు వస్తున్నారు, ఒకటప్పుడేమో ఫస్ట్ తారీఖు 31వ తారీఖు ఇస్తున్నారు, ఒకటి ఫస్ట్ వెళ్తే 2వ తారీఖు ఇస్తారు, ఒకటప్పుడు ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. అట్లా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఏమైనా ఉంటుందో కొంచెం టెన్షన్గా ఉంటుంది. కొంచెం తీసుకున్నాక పెన్షన్ తీసుకున్నాక టెన్షన్గా ఉంటుంది. మరి గతంలో ఎలా ఉండేది? గతంలో తెల్లవారుజాము ఫస్ట్ తారీఖు కంటిన్యూగా చక్కగా అది ఇక మళ్ళీ ఫస్ట్ అనగానే మాకు ఆ రోజంతా రాత్రి నిద్ర ఉండదు. ఇప్పుడు అంటే 2-3 దాకా మాకు నిద్ర ఉంటుంది. అంత ఇదిగా ఉంటుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. కొంచెం తేడాగా అన్ని విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందిగానే ఉంటుంది. చెప్పిన పథకాలు అమలు చేయాలంటే సీఎం గారు కొంచెం ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అందరికి పథకాలు ఇచ్చేసాడు. అవును. దానివల్ల కొద్దిగా ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు. ఇచ్చాడు అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే అన్ని విషయాలు ముసలినే న్యాయం చేశాడు, చదువుకునే పిల్లలకే న్యాయం చేశాడు ఏమా. మరి కొంచెం ఇంటి విషయంలో మేము వెళ్ళలేని పరిస్థితులు కూడా ఇంటికి వచ్చి చేసే విషయాలు కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో అట్లా ఉన్నప్పుడు బాగానే ఉంది. మాకు నీళ్ళ విషయంలో కానీ కరోనా వచ్చినా కూడా ఇంటి ముందు మాకు ఈ రోడ్డు అటు వెళ్ళకుండా ఈ రోడ్డు వాళ్ళకి ఈ 2 రోడ్డు వాళ్ళకి ఇక్కడే ఇచ్చారు, 2 రోడ్డు వాళ్ళకి అట్లా ఇచ్చారు. ఎక్కడికక్కడికే క్రమంగా ఒక మందుల విషయంలో కానీ మందులు కూడా మాకు అన్ని విషయాల్లో మందుల విషయంలో కానీ కూరగాయల విషయంలో కానీ కరోనా కూడా చాలా జాగ్రత్తగా ఉండటానికి మాకు అన్ని సదుపాయాలు కూడా చక్కగా బాగుంది. అప్పుడు అంత కరోనా అయినా కూడా మేము ఇబ్బంది పడాల దేనికి కూడా. ఇచ్చే విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ మరి మేము తిరగటానికి కానీ ఎలాంటి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు కరోనా వచ్చి కూడా మేము ఇబ్బంది పడాలి అసలు. తిండి విషయంలో కానీ అన్ని విషయాల్లో క్రమంగా జరిగింది బాబు. అది జగన్మోహన్ రెడ్డి మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నారు, నిజమేనంటారు? పెట్టుకున్నారు, చాలా మంది పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి వృద్ధులకి ఇచ్చే విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ మరి 45 సంవత్సరాల వాళ్ళ విషయంలో కానీ ఆయన గెలవపోయినా ఇంకా రేపేళ్ళుండో ఇదే తెలిస్తే ఎలక్షన్ తెలిస్తేనగా ఈరోజు పడ్డవాళ్ళు కూడా ఉండే 18,000 రూపాయలు అమ్మ. అది తీసుకొని ఎంతో సంతోషించి ఆయన కానీ అది అసలు ఆ ప్రభుత్వం విషయంలో ఏ విషయంలో కూడా మేము మాట్లాడతారు కూడా లేదనమాట. ఎందుకంటే లేని బిడ్డలు ఆ 18,000 తీసుకొని కనీసం ఎన్నాళ్ళు బతికారు, అన్నాళ్ళు బతికారు. మేము వరదలు వచ్చేప్పుడు ఎంతో యాత్ర పట్టాం బాబు. ఇప్పుడు వరకు కూడా మేము కోలుకోలేకపోయాం. కనీసం 25,000 రూపాయలు దేనికి వస్తే చెప్పండి. ఒక మంచానికి రావే, ఒక టీవీకి వచ్చామ్మా. అసలు ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. ఎవరన్నా ఆ టైంలో ఎవ్వరు రాలేదు మాకు. అంటే రావటం ఇంటికి వచ్చి బయటకు రావడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు నాకు జ్వరం, భోజనం లేదు. మా మేనలుడు ఎక్కడ పడవ మీద వచ్చి అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. కనీసం వచ్చి మంచులు కూడా తిరగలేదు. ఇచ్చారు, రోడ్ల మీద ఇచ్చారు, మంచులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ లోనుకున్న వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు కదా. అసలు ఆయన రాకుండా ఉంటే ఇప్పుడు ఒక చెరువు, 2 చెరువులు, 3 చెరువులు ఇన్ని వచ్చినా కానీ కనీసం ఎంత వేతన వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. ఇక్కడ తర్వాత ఎంతో చేశారు ప్రయోజనం. ఇప్పుడు కొట్టకుండా కొట్టిన తర్వాత సారీ అంటే ఎట్లుంటుంది, వాడు దెబ్బతో ఉంటాడు కదా. వాడికి ఎంత బాధ. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ సారీ చెప్పగా నాకు మనశ్శాంతి వస్తుందా? రాదు కదా నాన్న. అట్లా ఉండదు పరిస్థితి. మరి మాకు అటు ఈ వరదల్లో కూడా చమ్మేది కొట్టేసి అమ్మ సారీ అని చెప్పినట్టు ఉంది మాకు. ఎందుకంటే 4 పక్కలు ఇటు పైపుల నుంచి వస్తున్నాయి, ఇటు వాంబేకాల నుంచి వస్తున్నాయి, ఇటు సింగినగర్ నుంచి 3 వైపులుగా వచ్చేటప్పటికి మేము అల్లాడిపోయి కనీసం టబ్బులు ఎంత ఎత్తాడు, నీళ్ళ టబ్బులు కూడా కొట్టుకుపోయినాయి నాన్న, ఫ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి. కనీసం ఒక 25,000 ఇచ్చారు. 25,000 వస్తుందా? ఇప్పుడు వరకు అప్పుడు తిరిగినప్పుడు కానీ నాకు ఈ కాళ్ళు ఎంత నొప్పులు ఆ టైఫాయిడ్లో ఉన్నా, డబుల్ టైఫాయిడ్లో ఉన్నా. ఇచ్చారు, మందులు ఇచ్చారు. చాలా మందికి పడలేదు, కొంతమందికి వేరే విధంగా వేరే వాళ్ళ పేరు మీద పడ్డాయి,
కొంతమందికి ఏమో అందలేదు అసలు, కొంతమందికి పేర్లు రాయలేదు. మీరు కొత్తగా వచ్చారని చెప్పి కొంతమందికి పేర్లు రాయలేదు. మా ఇంట్లో పాపం అన్ని కొట్టుకుపోయినాయి వాళ్ళకి. కనీసం వాళ్ళు కొత్తగా వచ్చారు 2-3 నెలలు రాజమండ్రి నుంచి. వాళ్ళకి మీ పేరు రాలేదు, మీరు ఎక్కడో వాళ్ళ దగ్గర మీరు రాయించుకోలేదు చెప్పి వాళ్ళకి రాలేదు. ఇప్పుడు మా అబ్బాయి బండి ఉంది, ఆ బండికి పడలా డబ్బులు. ఇప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, బియ్యం మంచి బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం కనీసం ఉల్లిపాయలు గులిపోయినాయి. అప్పుడు అయ్యా బంగాళదుంపలు గులిపోయినాయి, అన్నీ గులిపోయినాయి. ఇచ్చారు, సుఖమేముంది? అదే అన్న కన్నీసారి చెప్పినట్టు ఉంది మాకు, మా ఏరియా మొత్తం కూడా అన్న. అది అలాంటి పరిస్థితి మాది.